కాన్సెప్ట్ వచ్చేసి మేకింగ్ కెమికల్ ఈక్వేషన్ ఇస్ మోర్ ఇన్ఫర్మేటివ్. రసాయన సమీకరణం ద్వారా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుస్తుంది, అదనపు సమాచారము ఏంటి అని. సో దీని ద్వారా మనకు ఏమేమి తెలుస్తుంది? ఫస్ట్, ఎక్స్ప్రెసింగ్ రియాక్టెంట్స్ and products by the chemical equation will get reactants and product information. Next, physical state. Next, gas evolved, if any. Energy evolved. Precipitate formed. సో అంటే కెమికల్ ఈక్వేషన్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే, వాట్ ఇన్ఫర్మేషన్ we will get from the chemical equation means reactants and products, information regarding the reactants and products. By this we will get the physical states and gas evolved or not. Next, we will get the energy, means energy is released or absorbed. So by that we can say the exothermic reaction or endothermic reactions. Precipitate formed. So వీటి తెలుగులో వచ్చేసి క్రియాజనకాలు, క్రియాజన్యాలు మరియు క్రియాజన్యాలు ఇవి ఏం ఫామ్ అయినాయి అనేటువంటిది, అంటే క్రియాజనకాలు, క్రియాజన్యాలు ఏమి ఏర్పడ్డాయి అనేటువంటిది తెలుస్తుంది. ఫిజికల్ స్టేట్, వాటి యొక్క భౌతిక స్థితి. సార్ భౌతిక స్థితిలో ఏమేమి ఉన్నాయి? ఫిజికల్ స్టేట్స్ ఏమున్నాయి? సో ఘన, ద్రవ, వాయు. సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సో వీటితో పాటు మన కెమిస్ట్రీలో ఇంకొకటి ఏం ఫామ్ అవుతుంది అంటే, సాలిడ్ సబ్స్టెన్స్ విల్ బి డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అంటే ఏదైనా స్ఫటికాలు అనేటువంటిది నీటిలో కూడా కరిగిపోయినట్లుగా ఉంటాయి. సో వాటిని వచ్చేసి జల ద్రావణాలు అని అంటాం. సో వాటిని ఇంగ్లీష్లో ఆక్వస్ సొల్యూషన్స్ అని అంటాం. సో ఆక్వస్ సొల్యూషన్, జల ద్రావణాలు. సో అది వాటికి సంబంధించినటువంటి భౌతిక స్థితులు. గ్యాస్ ఎవాల్వ్డ్ అంటే వాయువు ఏదైనా విడుదలయ్యిందా లేదా అనేటువంటిది తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఎనర్జీ అంటే ఏదైనా ఒక రసాయన చర్య జరిగేటప్పుడు ఉష్ణాన్ని తీసుకొని చర్య జరిగిందా లేదా ఉష్ణము విడుదలయ్యిందా అనేటువంటిది తెలుస్తుంది. సో వాటిని మనము ఎగ్జోథర్మిక్, ఎండోథర్మిక్, ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. అంటే వీటిని తెలుగులో ఉష్ణ మోచక, ఉష్ణగ్రాహక, చర్యలు అంటారు. ఉష్ణం విడుదలవుతుంది. ఇక్కడ ఉష్ణం విడుదలవుతుంది, ఇక్కడ ఉష్ణాన్ని గ్రహిస్తుంది, ఉష్ణం గ్రహించబడుతుంది. ఉష్ణాన్ని గ్రహించి క్రియాజన్యాలు ఏర్పడినట్లయితే ఆ చర్యలని ఉష్ణగ్రాహక చర్యలు అంటాం. క్రియాజనకాలు చర్య నుండి డైరెక్ట్గా క్రియాజన్యాలతో పాటుగా కొంత ఉష్ణాన్ని విడుదల చేస్తే వాటిని ఉష్ణమోచక చర్యలు అని అంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో చెప్తే, if any chemical reaction directly reactants can form the product along with the heat evolved, that can be called as exothermic reactions. By observing the heat, then only it will forms the products. That type of the reactions can be called as endothermic reactions. చివరిగా precipitate form అయిందా లేదా అనేటువంటి, దీని తెలుగులో వచ్చేసి అవక్షేపం అంటారు. అవక్షేపం ఏర్పడిందా లేదా అనేటువంటిది చూస్తాం. సో వీటికి సంబంధించి ఒకవేళ 10th క్లాస్లో క్వశ్చన్ అడిగితే, లాంగ్ క్వశ్చన్లో అడిగితే ప్రతి స్టేట్మెంట్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది.
సో వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ని ట్రై చేద్దాం. సో ఎక్స్ప్రెసింగ్ ద రియాక్టెన్స్ అండ్ ప్రొడక్ట్స్. సో సింపుల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. కార్బన్ ప్లస్ ఆక్సిజన్ విల్ ఫార్మ్స్ ద కార్బన్ డైఆక్సైడ్. ఇది రియాక్టెన్స్ ప్రోడక్ట్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లు, రైట్. వాటికి సంబంధించినటువంటి ఫిజికల్ స్టేట్స్. సో ఫిజికల్ స్టేట్స్ ఏమవుతాయి ఇక్కడ, కార్బన్ అనేటువంటిది ఘన పదార్థం ఉంటుంది కాబట్టి వాటిని గా అనే లెటర్ తో సూచిస్తారు. ద్రవ పదార్థాలు అయితే ద్రా అని, వాయు పదార్థాలు అయితే వాయు. ఇంగ్లీష్ లో సాలిడ్స్ ఎస్, లిక్విడ్స్ ఎల్, గ్యాసెస్ ఏ, ఆక్వా సొల్యూషన్ ఆక్వా. ఆక్వా సొల్యూషన్స్ కి ఆక్వా. సో ఇది వచ్చేసి సాలిడ్, గ్యాస్, గ్యాస్. ఓకే, నెక్స్ట్ గ్యాస్ ఈస్ ఎవాల్వ్డ్ ఇఫ్ ఎనీ. గ్యాస్ CO2 అనేటువంటిది గ్యాస్. సో ఇక్కడ గ్యాస్ ఎవాల్వ్ అయితే దానికి సంబంధించినటువంటి ఆరో మార్క్ పైకి సూచిస్తారు. అబోవ్ ఆరో మార్క్ వీ కెన్ యూజ్ ఫర్ ద షోయింగ్ ఆఫ్ గ్యాస్ ఎవాల్వ్డ్ ఇఫ్ ఎనీ, రైట్. ఎనర్జీ రిలీజ్డ్. కార్బన్ ఆక్సిజన్ రియాక్షన్ జరిగితే మనకి ఎప్పుడు కూడా ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సో exothermic reactions can be denoted by plus Q. Endothermic reactions can be expressed by minus Q in the product side. In the product side. See, అంటే ఈ నాలుగింటికి సంబంధించి కూడా ఒకే ఈక్వేషన్ లో చెప్పాను. సో ఫస్ట్ ఎక్స్ప్రెసింగ్ ద రియాక్టెన్స్ అండ్ ప్రొడక్ట్స్, రైట్. ఫస్ట్ ఈక్వేషన్ రాసాము. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్స్, we are expressed with respect to of their physical states. Gas, if it is any evolved, right, the CO2 is a gas, so we can write as a above arrow mark. Next, it is energy is released because combustion process, so it will release as the energy. Next, precipitate is formed, so on that reaction no precipitate will form. So we can take the another example, precipitate formations. AgNO3 plus NaCl, it will forms the silver chloride AgCl2 plus sodium nitrate NaNO3. సో దీనిలో ప్రెసిపిటేట్ ఏంటి, సిల్వర్ క్లోరైడ్ ఇస్ ఆ ప్రెసిపిటేట్ ఫార్మేషన్. సో దీనికి సంబంధించినటువంటి ఇది ఎగ్జాంపుల్ అవుతుంది. ఎనర్జీ ఎగ్జోథర్మిక్. ఎండోథర్మిక్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎండోథర్మిక్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి N2 plus O2 gives 2NO minus Q. Okay, here it is taking the energy, right. Gas evolved, sir, only that equation or we can write any other example, right. We can write the another example. So always metals can react with the acid. Metals can react with acid. It will forms the ZnSO4 plus H2 gas. H2 gas. Okay, so ఇది మేకింగ్ కెమికల్ ఈక్వేషన్ ఇస్ మోర్ ఇన్ఫర్మేటివ్. అంటే రసాయన సమీకరణాల ద్వారా మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాము అంటే వాటికి సంబంధించినటువంటి రియాక్టెన్స్ ప్రోడక్ట్స్ ఏంటివి, అందులో ఉన్నటువంటి ఫిజికల్ స్టేట్ వాటి యొక్క భౌతిక స్థితులను, అందులోపల గ్యాస్ అనేటువంటిది ఎవాల్వ్ అయిందా లేదా అనేటువంటి తెలుస్తుంది. ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్నదా, రిలీజ్ అయిందా, ఎగ్జోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ ఆర్ ఇస్ దేర్ ఎనీ ప్రెసిపిటేట్, అవక్షేపం ఏదైనా ఫామ్ అయిందా అనేటువంటిది తెలుసుకుంటున్నాం. ఈరోజు టాపిక్లో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం. సో వాట్ ఇన్ఫర్మేషన్ డిడ్ యూ గెట్ బై ద బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. తుల్య రసాయన సమీకరణాల నుంచి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారాన్ని తెలుసుకుంటాం. అంటే వాటికి సంబంధించినటువంటి రిలేటివ్ మాసెస్, సాపేక్ష ద్రవ్యరాశుల యొక్క సంబంధాలను అనేటువంటిది తెలుసుకోవచ్చు. ద రిలేషన్స్ ఆఫ్ రిలేటివ్ మాసెస్ which are related to the reactants and products. So our relations ఎలా ఉంటాయి, so mass and mass relation, mass and volume relation, volume mass volume and number of molecules, దీనినే అవగాడ్రో నంబర్ అంటారు. సో అవగాడ్రో నంబర్. సో ద్రవ్యరాశికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ద్రవ్యరాశికి ఘనపరిమాణానికి గల సంబంధం, ఘనపరిమాణము లేదా ద్రవ్యరాశి, ఘనపరిమాణము, అణువుల సంఖ్య, వీటికి సంబంధించినటువంటి రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. సార్ దీనికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి
సరే వీటిని ఎలా కనుగొంటాము అంటే ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవసరం. ఆటమ్, ఎలిమెంట్, మాలిక్యూల్ ఆర్ అయాన్, దీనికి సంబంధించినటువంటి టోటల్ మాస్ of a given that is equals to 1 mole. ఒక ఆటమ్ కానీ, అణువు కానీ, పరమాణువు కానీ, సంకేతం ఏదైనా సరే మాలిక్యులర్ ఫార్ములాకి సంబంధించినటువంటి ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి టోటల్ వెయిట్, టోటల్ మాస్, దాన్ని ఒక మోల్గా కన్సిడర్ చేస్తాం. రైట్. ఎట్ ఎస్టిపి, at standard temperature and pressure, 1 mole of a substance is equals to the 22.4 liters. 22.4 liters or 22,400 ml, milliliters. 22.4 liters or 22,400 milliliters. This is a relation of mass and volume. Right. Next, same 1 mole of a substance is equal to the 6.023 into 10 to the power of 23 particles. 23 particles. అంటే ఒక మోల్కి సంబంధించినటువంటి కాంపౌండ్ ని తీసుకుంటే దానిలో ఎన్ని పరమాణువులు ఉంటాయి, ఎన్ని అణువులు ఉంటాయి, ఎన్ని అయాన్లు ఉంటాయి అంటే దానిలో 6.023 ఇంటూ 10 to the power of 23 పార్టికల్స్ అనేటువంటిది ఉంటాయి. వీటి గురించి మనకు తెలిస్తే ఇక్కడ ఏదైనా ఈక్వేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి మాస్ ని, వాల్యూమ్ ని, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని ఆ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటే మనకు చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఒక ఎగ్జాంపుల్ ని చూస్తూ మనం ఎలా చేయాలి అనేటువంటిది నేర్చుకుందాం ఇప్పుడు. ట్రై చేద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే 4 grams of hydrogen, 4 grams of hydrogen reacts with oxygen to form how much of water? How much of water? The general గా ఇచ్చిన క్వశ్చన్. 4 grams of hydrogen అనేటువంటిది ఆక్సిజన్ తో రియాక్ట్ చేసి వాటర్ ని ఫామ్ చేసింది. ఎంత వాటర్ ని ఫామ్ చేసింది అనేటువంటిది క్వశ్చన్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి దాని యొక్క ఈక్వేషన్ ని రాసుకోవాలి. ఫస్ట్ we have to write the chemical equation with respect to of that reaction. So H2 plus O2 gives H2O. ఇది ఫస్ట్ ఈక్వేషన్. దీని నుంచి నెక్స్ట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ని రాసుకో. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ని రాసుకో. So what is the balanced chemical equation? Here the two oxygens, here the only one. So then we can write the 2H2O here, then O2 directly. So 2 2s are 4 hydrogens, then we can take the 2H2 here. So this is the balanced equation. Then next weights ni raskoవాలి. Unified mass. So hydrogen weight వచ్చేసి 1. So 4 hydrogens కాబట్టి 4 into 1, that is equals to 4 grams of hydrogen here. 4 grams of the hydrogen. Oxygen, 2 oxygen atoms, each oxygen is a 16, so that is a 32 grams of oxygen. So water, 2 into 2 hydrogen atoms, 2 into 1 plus oxygen is 16. So 2 of 18, that is equals to 36 grams of water is formed. See here, 4 grams of hydrogen react with 32 grams of oxygen. It will be forms the 36 grams of water. Or this numbers we can call as coefficient numbers. So 2 moles
2 moles of hydrogen react with, there is only 1. So 1 mole of oxygen. 2 moles of hydrogen react with 1 mole of oxygen. It will forms the 2 moles of 2 moles of water. So 2 moles is nothing but 36 grams. Here the 1 mole is nothing but 32 grams. 2 moles is nothing but 4 grams of hydrogen. Okay. By different compounds, it will be change of 1 mole. So అందుకోసమే ఇక్కడ ఏమన్నాము, total mass of a given substance we should consider as a 1 mole. ఇచ్చినటువంటి కాంపౌండ్ యొక్క టోటల్ వెయిట్ ని 1 మోల్ గా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఈ కోఎఫిషియంట్ నెంబర్ అనేటువంటిది మనకు మోల్ నెంబర్ ని తెలియజేస్తుంది. రైట్. సో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ? 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ 2 మోల్స్ ఆఫ్ వాటర్ ఇస్ ఫార్మ్. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ? 4 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్ అయితే ఎంత వాటర్ అనేటువంటిది ఫార్మ్ అయింది? హౌ మచ్ ఆఫ్ వాటర్? సీ హియర్ 4 grams. How much of water is produced here? 36 grams of water is produced. If you change that 8 grams of hydrogen, if it is react, 8 grams of hydrogen is react, how much of water is required? How much of water is required? This is the how much. Then what is the relation here? 4 grams will produce is the 36 grams of water. 4 grams of hydrogen will produce is the 36 grams of water. So question is 8 grams is how much? 8 grams is how much? Then cross multiply. So how much of this value is you can consider as x. So 4 into x is equals to 36 into 8. So 4 ones are 4 twos are. So x is equals to, you will get 72 grams of water produced by, if you use 8 grams of hydrogen. So here weight you used, you are finding a weight. Okay, this is the mass and mass relation.